నమస్తే, వెల్కమ్ టు లియో. సాక్షిలో రాస్తున్నటువంటి ఒక రాతలు ఎటువంటివి? మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్లుగా ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం, పడుతున్నో లేస్తున్నో ఏదైనా సరే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పోరాడతాం, అదేవిధంగా ఖచ్చితంగా కలిసే ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ యొక్క రాతలు మాత్రం మారడం లేదు. అయితే ఎవరు చెబితే వింటారు? ఏపీ ప్రజలు ఇప్పటికే ఒక కీలక తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ రాతల్లో మార్పులు రావట్లేదు, వీళ్ళ మాటల్లో మార్పులు రావడం లేదు. దీని గురించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. సాక్షి రాతలను ఎలా చూడాలి? ఎందుకంటే సాధారణంగా పొద్దున్న న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు కానీ లేదా టీవీలు చూస్తున్నప్పుడు కానీ అన్ని ఛానల్స్ ఒక రకమైన వార్త రాస్తే వీళ్ళు మాత్రం తనకి విభిన్నంగా రాతలు రాస్తుంటారు. అందరేమో అరెస్టులు జరిగాయని రాస్తే వీళ్ళేమో అక్రమ అరెస్టులను మాట్లాడతారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అదిగాక మరీ మితిమీరిపోయి, అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చాలా జాలి గుండెతో వదిలేస్తుందా ఏమో తెలియదు, కానీ వాళ్ళు మరీ మితిమీరిపోయి రాయడాన్ని ఎలా చూడాలంటే వాళ్ళ సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, దీని నుంచి మీరు ఏం చెప్తారు? సాక్షి ఛానల్, సాక్షి పేపర్ అది మనం చెప్పుకున్నట్లుగా అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం. ఇంకా వాళ్ళు అబద్ధాలు తప్పించి నిజాలు అనేది మర్చిపోయారు. పేరైతే సాక్షి, దేనికి సాక్షి అంటే అబద్ధానికి సాక్షి, అన్యాయానికి సాక్షి, వీళ్ళు చేసే అరాచకాలకు సాక్షి. వాటన్నిటికి కూడా అది నిలబడి ఉంది, కానీ నిజమైన ఏదైతే సత్యానికి మాత్రం అది సాక్ష్యం కాదు. అది వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నందుకు వాళ్ళు చేసిన పనులకి అన్నిటికి కూడా ఈ పేపర్ కానీ న్యూస్ ఛానల్ కానీ ప్రతి ఒక్కటి. అసలు సెషన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, అసెంబ్లీలో వెంకయ్య నాయుడు గారిని ముఖ్య అతిథిగా పిలవాలి అని చెప్పి అనుకున్న టైంలో అయ్యన్న పాత్రుడు గారు వెళ్ళి ఆయన ఆహ్వానించారు. డేట్లు కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఆయన సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్ళారు. కానీ ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది మనం తర్వాత పోస్ట్పోన్ చేసుకున్నారు. అసలు అక్కడ ఏ కార్యక్రమం జరగకుండానే వీళ్ళు సాక్షిలో రాసుకొచ్చింది కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు దుబారా చేసేశారు. అసలు ఏం జరిగింది అక్కడ? వీళ్ళలాగా సమోసాలకి వీటి కోసం ఖర్చు పెట్టారా? నిమ్మకాయ నీళ్ళు, సమోసాలు, లేకపోతే ఎలుకలు పట్టినందుకు ఇలా ఉంటాయి వీళ్ళన్నీ కూడా. ఎగ్ పఫ్లు కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి. ఎలుకలు మద్యం తాగినాయని, పందికుక్కులు బియ్యం తిన్నాయని వీళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయి అంటే, చిన్నపిల్లోడు స్కూల్కి ఎందుకు రాలేదంటే ఏదో చెప్తాడు, నా చెప్పులు కనిపించలేదు, స్కూలు లేకపోతే బ్యాగ్ కనిపించలేదని అలా ఉండిద్ది. ఈ సాక్షి ఛానల్లో వీళ్ళు రాసుకునేవన్నీ కానీ, ఈ పేపర్లో రాసేవి కానీ, చెప్పేవి కానీ, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తుంటే మాట్లాడట్లేదు. లోకేష్ గారు అసలు ఎమ్మెల్సీ ఎక్కడైతే మన ఎమ్మెల్సీలు అందరూ, ఆవిడ పేరేం పేరు కళ్యాణి, ఆవిడ మాట్లాడుతుంటే అసలు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారు. ఇవి ఎవరు వెళ్ళిపోయారు? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ఇస్తేనే మాట్లాడతారు. మీకు పదవి కావాలి, హోదా కావాలి, ఆ హోదా ఉంటేనే మీకు మాటలు వస్తాయా? లేకపోతే ప్రజలు కనిపించరా? ఇప్పుడు మీరు 11కు పరిమితం అయ్యారు అని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాకు 40% ఉంది ఓటింగు అని. మరి ఉంటే పోరాడు. చెప్తున్నావు కదా 40% ఓటింగ్ ఉందని. మరి 40% నీకు ఓటింగ్ ఇచ్చిన ప్రజలు మరి వాళ్ళు నీకు నచ్చట్లేదా ఇప్పుడు? మరి ఎందుకు వాళ్ళ కోసం మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా కావాలి అని సాకు చెప్తున్నాడు? అంటే అసెంబ్లీలో నిన్న గవర్నర్ గారు వీళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిన తప్పులన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ వచ్చింది. అది ప్రజలకు వినపడకుండా కనపడకుండా చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఏదో గగ్గోలు పెట్టేసి అరిచేసి ఆయన మీద పేపర్లు విసిరేసి సభని ఇబ్బంది పడే విధంగా అగౌరవంగా ఆయన పాపం ఇబ్బంది పెట్టినట్లు ఆ విషయంలో వెళ్ళిపోయారు. సాక్షి పేపర్లు ఏం రాసుకుంటారు? గవర్నర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోయారు అని చెప్పి రాసుకుంటారు. లేకపోతే 11 నిమిషాలు బయటకు వచ్చి ఆయన ఉన్నాడు శ్రీనివాస్ దువ్వాడ సీను, మాధురి గురించి మాట్లాడమంటే మాట్లాడతాడు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి అయితే ఆయన మాట్లాడడం. మాకు మైక్ ఇస్తారని మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నా అంటున్నారు. మరి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నావుగా, మైక్ ఉందిగా దగ్గర, మరి ప్రజల గురించి మాట్లాడు. నువ్వు ప్రజల గురించి మాట్లాడేవాడివి అయితే, నీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే, నువ్వు ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఉంటే అసెంబ్లీనో మైక్ కావాలా? ఇంకా బయట ఎక్కడా కూడా నీకు వేదిక సరిగ్గా లేదా? ఎందుకు అక్కడే కావాలని వీళ్ళు కోరుకుంటున్నారంటే అక్కడ రావడానికి ఇష్టం లేదు. కానీ పేపర్లో ఏం రాసుకుంటారు? మేము అసెంబ్లీలో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భయపడి
పారిపోతున్నారు, మమ్మల్ని చూసి భయపడి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మీరు భయపడి పారిపోతున్నారు, ఆ విషయం మర్చిపోతున్నారు. అయితే అసెంబ్లీ సాక్షిగా 11 నిమిషాలలో ఉండి 11 మంది పారిపోయిన సంగతి అందరూ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చూసే, ప్రపంచం మొత్తం కూడా చూసింది. అయితే ఇదే విషయం ఏదైతే కౌన్సిల్లో ఉంటుందో, కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ కూడా తను చెప్పడానికి ఏదైతే మాటలు లేక తన సంబంధించి అంటే చాలా ఘాటుగా నారా లోకేష్ గారు కూడా చెప్పారు. ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీ కావచ్చు చంపి ఒక దళితుడి గురించి మాట్లాడినప్పుడు చంపి డోలరీ చేసింది మీరే అని చెప్పి చెప్పినప్పుడు ఇవన్నీ వినాల్సి వస్తుందని చెప్పేసి పారిపోయింది బొత్స సత్యనారాయణ. కానీ వాళ్ళ సాక్షి పేపర్లో కావచ్చు లేదా ఛానల్లో కావచ్చు నారా లోకేష్ గారు పారిపోయారని చెప్పి రాస్తున్నారు. నిజంగా ఇవన్నీ అవాస్తవాలు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? ఏదైనా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే పగడ్బందీగా వీళ్ళని బంధించాలి, కొంచెం టైం పడుతుంది, చేయనివ్వండి 100 తప్పులు, శిశుపాలుడికి కూడా 100 తప్పులు, క్షమించాలి క్షమించాలి క్షమించాలి, పాపం పండాలి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏం జరుగుతుంది? ఒకటే చెప్తారు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, 3 ఫోన్లు వాడుతున్నాను అన్నాడు, ఎక్కడున్నాయి అవి తెలీదు, అదే చెప్తున్నాడు ఆయన. భోజనం తినడు, మంచినీళ్ళు మాత్రమే తాగుతాడు. అసలు సత్యవర్ధన్ అనే వ్యక్తి అతనేనా? అతను మా ఇంటికి ఎందుకు వచ్చాడో మాకు తెలియదు. అంటే రాత్రంతా ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు అని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కానీ దీన్నే సాక్షిలో మళ్ళీ అక్రమ అరెస్టులు అని చెప్పి, అక్రమ అరెస్టు. మరి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు, కోర్టు అతను కనీసం ఇంటి భోజనానికి కూడా అనుమతి ఇవ్వని స్థితిలో వల్లభనేని వంశీ ఉన్నాడు. మరి అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? అది ఒక సాక్షి ఛానల్కి మాత్రమే సరిపోతుంది ఇట్లాంటి అబద్ధాలు. సొంత జగన్మోహన్ రెడ్డి పేపర్లో సొంత బాబాయిని చంపేసి వాళ్లే నారాసుర రక్త చరిత్ర అని రాసిన గనులు వీళ్ళు. గుండెపోట గొడ్డలిపోట మీ పేపరే బయట పెట్టింది ప్రతి ఒక్క విషయం. మరి అబద్ధాలు, అసత్యాలు, అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తుంది సాక్షి ఛానలు. వీళ్ళకు తొందరలోనే బుద్ధి చెప్తారు. వీళ్ళు మళ్ళీ పేపరు ఛానల్ 2 క్లోజ్ చేసుకొని అక్కడ ఎవరైతే ఇవన్నీ కూడా చేయిస్తున్నారో వాళ్ళందరూ కటకటాలు లెక్క పెట్టాలి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత వీళ్ళ సర్క్యులేషన్ అమాంతంగా దాదాపు 4 లక్షల పైగా సర్క్యులేషన్ పెరిగిపోయింది. అయితే ఎందుకు పెరిగింది ఏంటి అని చెప్పేసి అన్నదానికి కూడా ఎటువంటి లేవు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో 2024లో పడిపోయిన కరెక్ట్ 3 నెలలకి 4 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది. అప్పుడు ఏంటా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఆఫీసుల్లో కావచ్చు, లేదంటే మనకు ఏదైతే సచివాలయాల్లో కావచ్చు, ప్రతి దగ్గర ఒక పేపర్ అవసరం దగ్గర 4 పేపర్లు వేయడం, వాటికి డబ్బులు వసూలు చేసుకోవడం. సో దీన్ని ఇప్పుడు చూసాం. అంటే సర్క్యులేషన్ కూడా పడిపోయిన తర్వాత ఇంకా అబద్ధపులు రాతలు రాస్తున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళలో మార్పు వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు? రాదండి. జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా వాళ్ళ పేపర్లో రావటానికి? ఆయన మారడు, వాళ్ళ భార్య భారతీ రెడ్డి మారదు, ఆ పేపరు మారదు. వీళ్ళందరూ మారాలంటే బాబు గారు చెప్పినట్లుగా పగడ్బందీగా బంధించాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది పెట్టే ఒక జంతువు ఉంటుంది, దాన్ని బంధించాలంటే అంత ఆషామాషి విషయం కాదు, అటాక్ చేస్తుంది, అప్పుడు అందరికి కూడా ఇబ్బంది. అట్లాంటి దాన్ని బంధించాలంటే దానికి సంబంధించిన వ్యక్తులు కొంచెం ట్రైనింగ్ అయిన వాళ్ళు వచ్చి బంధించి దానికి తగ్గ చికిత్స చేస్తే అది సరైన దారిలోకి వస్తుంది. అలాంటి వ్యక్తుల్ని కూడా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు రాస్తున్నారో దానికి శిక్ష పడే రోజు అతి తొందరలోనే దగ్గరలోనే ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే నిజం నిలకడమే తెలుస్తుంది. అబద్ధం ఎన్ని రోజులు చేస్తారు ప్రచారం? ఇప్పుడు అబద్ధ ప్రచారం 5 ఏళ్ళు నీ అబద్ధ పరిపాలన జరిగింది, ప్రజలందరూ కూడా భరించారు. రాక్షసానందం పొందుతూ రక్తం చిందించి ప్రతి ఒక్కరిది కూడా ఎంతమంది రక్తం కళ్ళ చూశాడు జగన్మోహన్ రెడ్డి, అంత ఆనందమా? నీ ఎమ్మెల్సీ ఒక మనిషిని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే ఒక దళితుడిని, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అతను పూలదండలేసి తప్పెళ్లతో తాళాలతో తీసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ మరి దానికే కదా సమాధానం చెప్పలేక వెళ్ళిపోయింది. దాన్నే వీళ్ళు సాక్షులు ఏమని రాసుకుంటున్నారు? లోకేష్ బాబు అడిగారు, సమాధానం చెప్పలేక ఆయన వెళ్ళిపోయాడు. కానీ లోకేష్ బాబే వెళ్ళిపోయినట్లుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళ దగ్గర దేనికి సమాధానం లేదు. కనీసం పేపర్లోనన్నా జనాలకు ఏదో విధంగా మేము ఇంకా కూడా బ్రతికే ఉన్నాము, మేము ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటాము, ఇంకా ప్రజలు వాళ్ళు శాసన మండలిని రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రయత్నం చేశాడు ఆ రోజున. ఈ రోజున అదే శాసన మండలిలో ఉండి వీళ్ళ ఎమ్మెల్సీలు అందరూ కూడా అబద్ధాలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వాగుళ్ళని వాగుతూ
అగౌరవపరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళని ఒక గౌరవప్రదంగా వాళ్ళు శాసన మండలిలో లేరు, సభలో లేరు, ఎక్కడా లేరు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళ ఛానలు అంతే, వీళ్ళ పేపరు అంతే, వీళ్ళ దగ్గర ఉన్న మనుషులందరూ అంతే. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఛానల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ ఇట్లాంటి మాటలు రాయకుండా ఉండాలంటే తొందరలోనే వీళ్ళకి బుద్ధి చెప్పే టైం దగ్గరకు వస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా గతంలోనే మనం తిరుపతికి సంబంధించినటువంటి ఒక తప్పుడు వార్తలు రాసినప్పుడే దాని మీద తిరుపతి కొంత యాక్షన్ అయితే తీసుకుంది. సేమ్ అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.